కార్తీక పురాణం 1వ అధ్యాయం సంక్షిప్త కథ. నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు సూత మహర్షిని ఇలా అడిగారు, ఓ మహాత్మా, కార్తీక మాస మహత్యం చెప్పండి అని. దానికి సూత మహర్షి ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు నారదుడికి, విష్ణువు లక్ష్మీదేవికి, శివుడు పార్వతీదేవికి వివరించారు. దానిని ఇప్పుడు మీకు చెబుతాను. పూర్వం పార్వతీదేవి శివుణ్ణి అడిగింది, ప్రాణేశ్వర, అందరికీ సాధ్యమైన పవిత్రమైన వ్రతం ఏది అని. దానికి శివుడు, దేవి, అది కార్తీక మాస వ్రతం. దీన్ని వశిష్ఠ మహాముని జనక మహారాజుకు వివరించాడు. మిథిలా నగరంలో జనకుడు వశిష్ఠుడిని గౌరవించి అడిగాడు, మహాముని, ఏడాదిలోని మాసాలన్నింటిలో కార్తీక మాసం ఎందుకు పవిత్రమైనది అని. దానికి వశిష్ఠుల వారు, రాజా, ఈ మాసం హరిహర స్వరూపం, సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఎవరైనా వయస్సు, స్థితి, సంబంధం లేకుండా దీన్ని ఆచరించవచ్చు. వ్రత విధానం. తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు వేకువజామున లేచి స్నానం చేయాలి. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం గొప్ప పుణ్యం. శివ, విష్ణు పూజ చేయాలి. సాయంత్రం దీపారాధన చేయాలి. కార్తీక పురాణం వినాలి లేదా చదవాలి. దేవతలకు నైవేద్యం పెట్టి భోజనం పంచుకోవాలి. ఇలా ఆచరించిన వారు గత పాపాలు నశించి పరమపదాన్ని పొందుతారు. వ్రతం చేయలేని వారు దీన్ని విన్నా, వ్రతదారులను చూసిన సమాన ఫలితం పొందుతారు. 1వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథలు, సంస్కృతి, సంప్రదాయాల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.